ఇలా చూడండి సార్. బాస్ తను చెప్పేటట్టు డ్రా చేయండి. మీరు నీకు చెప్పండి సార్. మీరు మొహాన్ని చూసారు కదా, అది చెప్పండి, తను వేస్తాడు. కళ్ళు కొంచెం చిన్నగా ఉంటుంది సార్. అలాగా? అదే సార్. చేంజ్. రౌండ్ ఫేస్గా ఉంటుంది సార్. ఇలా కాదు సార్. సార్ లైట్గా ట్రిమ్ చేసినట్టు గడ్డం ఉంటుంది. పై పాక తీసి తువ్వినట్టు కనపడతారు సార్. ఏమైంది? దియా, నన్ను వదిలి వెళ్ళిపోవుగా. నేనెందుకు నిన్ను వదిలి వెళ్తాను? నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ నాకెంత నచ్చి చెప్పినా నేను దొంగతనం మానలేకపోయాను. ఆవిడ అడ్వైస్ని లెక్క చేయకుండా దొంగతనం చేశాను. దానివల్ల చివరికి మా అమ్మనే కోల్పోయాను. ఇప్పుడు ఏ సంబంధం లేని నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు. నా మీద నాకే నమ్మకం లేదు. ఈ దొంగతనం చేసే అలవాటుని మానలేకపోతున్నాను. మా అమ్మను కోల్పోయినట్టు నిన్ను కూడా కోల్పోతానేమో అనిపిస్తోంది. ఈ దియా నీలో సగభాగం నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు దొంగిలించావు. ఇకపై దొంగతనం చేయాలనిపించినప్పుడల్లా నీకు నేనే గుర్తు రావాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నిన్న దియా నెంబర్ ట్రాక్ చేసిన దాంట్లో స్పై గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. సార్ వీడు నాకు బాగా తెలుసు సార్. క్రైమ్ మనీ డివిజన్లో పనిచేస్తున్నాడు. జరిగిన ప్రతి దొంగతనానికి వీడి దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సార్ లేపేద్దామా? నేను చెప్పేంత వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఎందుకు సార్? చెప్పింది మాత్రం చేయండి.